అవినీతి పుత్రిక సాక్షి వక్రాక్షి రాతలు ఎలా ఉంటాయో ఈ ఆర్టికల్ ఒక ఉదాహరణ. ఆ నీచపు రాతలు వెనుక ఉన్న కుళ్ళు కుతంత్రాలు ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది. పచ్చ పార్టీలో ముసలం అంట. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చూసి వచ్చాడా? సాక్షి యాజమాన్యం వెళ్ళి ఆ మీటింగ్ లో పాల్గొని చూసి వచ్చిందా? మీకు ఎలా తెలిసింది? ఏంటి ముసలం? దేనికి ముసలం? మీ కొంపలో ముసలం పుట్టింది. మీ కొంపలో గొడ్డల బోట్లు పడ్డాయి. ఆ గొడ్డల బోటు తర్వాత మీ కొంపలో ముసలం పుట్టి చల్లా చెదిరి కాకావికలం అయిపోయింది మీ పార్టీ. ఆ దెబ్బకి పార్టీని ఎత్తిపోయింది. 11 కుదేసిన మీకు బుద్ధి జ్ఞానం రాకపోతే ఎలా అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రముఖ రెస్టారెంట్లో సమావేశమై ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేక వర్గం అంట. ఎవరు చెప్పాడు మీకు? అసలు ఈ వార్తకి దామచర్ల జనార్దన్కి సంబంధం ఏంటి? పార్టీకి ఈ వార్తకి సంబంధం ఏంటి? రాసే ఎడిటర్ కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలా లేదా? జిల్లా కేంద్రమైన ఒంగోలు తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. సొంత సామాజిక వర్గం నాయకులే అసంతృప్తితో రగిలిపోతున్నారు. సొంత సామాజిక వర్గం నాయకులు రగిలిపోవటం అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్న పెద్ద రెడ్లంతా టీడీపీలో చేరటం, దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద సొంత సామాజిక వర్గం తిరుగుబాటు చేయడం అంటారు. నీ పులివెందుల్లో ఉన్న బీటెక్ రవీందర్ రెడ్డి నీకు ఎదురు తిరిగి నిలబడ్డాడు చూసావా? దాన్ని సొంత సామాజిక వర్గం మీద తిరుగుబాటు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అర్థమవుతుందా? నిన్నగాక మొన్న వదిలిపెట్టి వెళ్ళిపోయాడే విజయసాయి రెడ్డి, దాన్ని అంటారు సొంత సామాజిక వర్గం మీద తిరుగుబాటు అని. పార్టీ విజయం కోసం పని చేసినా తమకు న్యాయం చేయకపోగా పక్కన పెడుతున్నారని అగ్గి మీద గుగ్గులం అవుతున్నారంట. ఎవరు అగ్ని మీద గుగ్గులమయ్యారు? ఏ పార్టీ మీద ఎవరయ్యారు? నీ మీద, నీ పార్టీ మీద ఉమ్మూసి పారిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. నువ్వు ఓడిపోయిన తర్వాత ఎంతమంది నీ పార్టీని వీడి వెళ్ళిపోయారు? అది కప్పెట్టుకోవడానికి ఎదట వాళ్ళ మీద బుర్జల్లే ప్రయత్నం చేస్తావా? ఎన్నికల ముందు తమను వాడుకుని గెలిచిన తర్వాత కరివేపాకులా తీసి పారేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవును, నీ పార్టీ మీద, జగన్ రెడ్డి మీద రాష్ట్రం అంతా తిరగబడింది. వ్యతిరేకించారు మిమ్మల్ని. నువ్వు ఏనాడన్నా నీ పార్టీలో నాయకుల్ని, కనీసం మంత్రులను పట్టించుకున్న పాపాన్ని పోయావా? ఆనాడు నీ సాక్షి విషపుత్రికి ఎందుకు రాయలేదు? ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరి నిరసిస్తూ నగరంలో ఏదో రెస్టారెంట్ లో మీటింగ్ పెట్టుకున్నారంట. ఆ ఎమ్మెల్యేని కాదు, జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, మాజీలు అందరూ మీటింగ్లు పెట్టుకుని చీ కొట్టి ఒక్కొక్కడు వెళ్ళిపోతున్న వైనం చూస్తున్నాం. అది సాక్షి కనపడట్లా. ఆ రాతలు రాసుకోలేక సిగ్గుమాని రాతలు రాస్తున్నారు. సిగ్గు వదిలేసి, జర్నలిజం విలువలు వదిలేసి పిచ్చ కోతలు పిచ్చ రాతలంటే ఇయ్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వెళ్లిపోయే నాయకుల పేర్లు చెప్పుకునే ధైర్యం లేక, వాళ్ళని సమర్థించుకుని ఆపుకునే శక్తి లేక, పార్టీని నడిపే శక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేక మీరు ఎదట పార్టీ మీద పడి, ఎదట కులాల మీద పడి ఏడుస్తూ ఉంటారు. 2 నెలల నుంచి రాజుకుంట అసంతృప్తి అంట. 2 నెలల నుంచి రాజుకుంట అసంతృప్తి కాదు, ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషపు రాతలు రాస్తున్న సాక్షి మీద సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏసరించుకుంటూ 4 లక్షల సబ్స్క్రిప్షన్లు వదిలేశారు. మీ సాక్షి పేపర్ సబ్స్క్రిప్షన్ లో 12 లక్షలు ఉండాల్సిన సబ్స్క్రైబర్స్ ఎంతమందికి వచ్చారు? 8 లక్షలకు దిగజారిపోయారు మీరు. మీ పేపర్ 4 లక్షల సబ్స్క్రిప్షన్ కోల్పోయింది. అది తెలుసుకోండి. ఇక్కడ ఆ సామాజిక వర్గం 2 తెలుగు రాష్ట్రాల నుంచి తమ ప్రతినిధుల్ని ఆహ్వానించుకొని ఏదో వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి, హాస్పిటల్స్ కట్టడానికో, హాస్టల్స్ కట్టడానికో, స్కూల్స్ కట్టడానికో, తమ సామాజిక వర్గంతో పాటు నిరుపేదలకి, ఇతర సామాజిక వర్గాల్లోని పేదలకి ఆదుకునేలాగా వాళ్ళు ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకుంటే, ప్లాన్ చేసుకుంటా ఉంటే దాన్ని కట్టుకదలల్లి నీచపు రాతలు రాయడానికి సిగ్గు అనిపించట్లేదా సాక్షి యాజమాన్యానికి? ప్రతి పదం అబద్ధమే, ప్రతి పదం అబద్ధమే ఇక్కడ రాసింది. ఈ మీటింగ్ హైదరాబాద్ నుండి కూడా చాలా మంది వెళ్ళారు, అక్కడ పాల్గొన్నారు, అక్కడ చర్చించారు. నేడు జరుగుతున్న పరిణామాల మీద ఎలా అభివృద్ధి జరగాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి, తమ సామాజిక వర్గానికి ఏం చేస్తే ఆ పేద కుటుంబాలు, పేదలకు న్యాయం జరుగుద్దన్న విషయం మీద వాళ్ళు చర్చించుకుంటే పార్టీ మీద నిప్పులు కొక్కుతావా? ఆయన వ్యాపారస్తుడే, జామాయిల కర్ర సరఫరా చేసుకుంటాడు, కంపెనీకి వ్యాపారం చేసుకుంటున్నాడు, కష్టపడి సంపాదించుకుంటున్నాడు. ఆయనకి తన సామాజిక వర్గం మీద ఎంత అభిమానం ఉందో సాటి సామాజిక వర్గాల మీద కూడా అంతే అభిమానంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. అక్కడ ఆయన ఏ పదవి ఆశించలేదు. తెలుగుదేశం మీద పార్టీ మీద అభిమానం ఉంటే ఆ ఎలక్షన్ టైంలో 4 రోజులు పని చేస్తాడు, ఓట్లు వేస్తాడు, ఓట్లు వేపిస్తాడు, తర్వాత తన పని చేసుకుంటాడు. దానికి దీనికి లింక్ ఏంటి? ఆయన ఏనాడైనా
ఎప్పుడైనా ఎక్కడైనా పదవి అడిగినట్టు మీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్షి దిక్కుమాల రాతలు రాసే వక్రాక్షి. ఆ వ్యక్తి ఎప్పుడన్నా ఎక్కడన్నా ఫలానా వ్యక్తి దగ్గర పదవి అడిగాడు అని చెప్పి నువ్వు నిరూపించగలవా? ఆయన ఏం అడగకుండానే టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ అడిగాడంట, వీళ్ళు ఇవ్వలేదంట, అందుకే తిరుగుబాటు అంట. పోనీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవైనా ఇవ్వమని సదరు వ్యాపారి అడిగినట్లు తెలుస్తోంది. ఎవరిని అడిగాడు? జగన్మోహన్ రెడ్డి కల్లోకి వచ్చి అడిగాడా, లేదా భారతరెడ్డి కల్లోకి వచ్చి అడిగాడా? సిగ్గు సెలవులు ఎక్కడ రాస్తున్నారు రాతలు. అసంతృప్తికి గురైన నగరంతో పాటు జిల్లాలోని కమ్మ సామాజిక వర్గాన్ని ఏకం చేసే పనిలో పడినట్టు చెప్పుకుంటున్నారు. ఆ కమ్మ సామాజిక వర్గం నుంచి నీ పార్టీలు ఎంతమంది లేరు? జగన్ రెడ్డి నిన్నగాక మొన్న అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి కమ్మాడు కాదా? వలభనేని వంశీ కమ్మాడు కాదా? కొడాలి నాని కమ్మాడు కాదా? సిగ్గులేదు మీకు అట్లా రాయడానికి, కులం పేరు రాయడానికి. ఇప్పటికే సత్యతో పోరు. ఇప్పటికీ ఎమ్మెల్యే జనార్దన్కు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యకు ఏమాత్రం పొసగడం లేదు. జగన్ రెడ్డి కాపులో కూర్చుని చూస్తున్నాడు ఇంట్లో. దామచర్ల జనార్దన్కి ఎవరెవరికి పడట్లేదో, ఎవరెవరు శత్రువులు ఉన్నారో, ఎవరితో పోట్లాడుతున్నాడో, ఎవరితో గొడవలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి దామచర్ల జనార్దన్ ఇంటి ముందు సెక్యూరిటీ గార్డులా కూర్చుని కాపులా కాసి తెలుసుకున్నాడు అనమాట. అంతేనా సాక్షి? కార్పొరేషన్ పదవుల సమయంలో సత్యకు ఎలాంటి పదవి ఇవ్వద్దని అధిష్టానం వద్ద జనార్దన్ చెప్పినట్టు తెలిసిన సత్య లోకేష్ ద్వారా పదవి కొట్టేసి పై చేయి సాధించాడంట. తెలుగుదేశం పార్టీకి అధిష్టానంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇంకా అక్కడ ఒకరు ఇచ్చేదే ఉంది, ఒకరు ఇవ్వదే ఉంది. పిచ్చ రాత్రులు పిచ్చ కోతలు తప్ప. సీటుకు పోటీ వస్తారన్న భయంతోనే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటికే మనస్పర్ధలు ఉన్నాయి. కాకపోతే ఈ ఆస్తులే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండిపోయినాయి అంట. అవి మెల్లిగా తెచ్చుకునే ప్రయత్నంలో ఆయన అణిగి మణిగొండి పోటీ చేశాడు, ఓడిపోయాడు. దామచర్ల జనార్దన్ భారీ మెజార్టీతో గెలిచాడు. ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తిట్టకుండా ఎండగట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను బయట పెట్టి జనసేన పార్టీలో చేరిపోయాడు. ఆయన దగ్గర బంధువులు కూడా పార్టీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారంటే మీరు ఎంత నీచపు పనులు చేస్తున్నారో, మీ నీచపు వ్యవహార శైలి ఎలా ఉంటుందో, మీ దోపిడీ ఎలా ఉంటుందో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఉదంతమే ఉదాహరణ. ఇక ఒంగోలు అసెంబ్లీ అంటాడు, నోకసాని బాలాజీ అంటాడు, దామరసల సత్య అంటాడు, జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ కార్యక్రమం ఆయన దూరం పెట్టాడంటారు. బీసీ నాయకులు మండిపడుతున్నారు. కరెక్టే, ఈ మాట కరెక్ట్గా దాచాడు. బీసీ నాయకులు మండిపడేది ఎవరి మీద తెలుసా? జగన్మోహన్ రెడ్డి మీద. ఆనాడు మా అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి 600 కిలోమీటర్లు తీసుకొస్తే మా బీసీ నాయకులు మొత్తం నిన్ను దుమ్మెత్తిపోశారు. మా కొల్లు రవీంద్ర గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తే రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులంతా దుమ్మెత్తిపోశారు నిన్ను. అవునా కదా? గన్నవరంలో మా బీసీ నాయకుడిని మీ వలభనేని వంశీ, అదే ఇప్పుడు నువ్వు రాసావు కదా కమ్మ సామాజిక వర్గం అని, ఆ కమ్మ సామాజిక వర్గం చేసిన మీ వలభనేని వంశీ నికృష్టుడు, దౌర్భాగ్యుడు నీ పక్కన చేరి మా బీసీ నాయకుడి మీద దౌర్జన్యం చేస్తే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీలంతా నిన్ను చీకొట్టారు. అయినా మీకు సిగ్గుమాల రాతలు రాస్తానన్నారు. మీరు కులం పేరెత్తకుండా ముద్ద దిగల మీరు, కులం పక్కన లేకపోతే కులం కార్డు వాడకపోతే రోడ్డు మీదకి రాలేని మీరు రాజకీయాలకి, వ్యాపారాలకి, ప్రజలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రాష్ట్రానికి. జిల్లా తెలుగుదేశం పార్టీలో పెత్తనం నిలుపుకోవాలని ఎమ్మెల్యే జనార్దన్ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ దిక్కుమాల పేపర్కి, మీ దిక్కుమాల యాజమాన్యానికి తెలియదేమో, దామచర్ల జనార్దన్ గత 15 ఏళ్ల నుంచి ఒంగోలు జిల్లాకి అధ్యక్షుడు ఆయన, పార్టీ అధ్యక్షుడు ఆయన. మీకు తెలియకపోతే తెలుసుకోండి. పార్టీ కోసం ఆ కుటుంబం ఎంత ఖర్చు పెట్టిందో, ఎంత కష్టపడిందో, పార్టీ వాళ్ళకి ఏం చేస్తుందో మీకు తెలుస్తుంది. ఇలా నీచపరాతలు రాసుకుంటే వెళ్తా ఉంటే ఆ 8 లక్షల సర్క్యులేషన్ 1 లక్ష కూడా రాదు. దిగజారపాకండి. ఇంకా ఇప్పటికే దిగజారిపోయారు. ఇంకా దిగజారితే మీ ఇళ్లలో పనిచేసేవాడు కూడా మీ మొహాలు చూడరు.